హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా క్విక్ రివిజన్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ మూమెంట్లో మలిదశ ఉద్యమంలో రాజకీయ జేఏసీ యొక్క కార్యక్రమాలు చాలా కీలకమండి. గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో అటు జనరల్ స్టడీస్ కావచ్చు, సబ్జెక్టివ్ కావచ్చు, హిస్టరీ తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూమెంట్కి సంబంధించి చాలాసార్లు ఎక్కువ ప్రశ్నలు ఈ రాజకీయ జేఏసీ కార్యక్రమాల నుంచి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే గ్రూప్ 2లో దాదాపుగా 2 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉన్న టాపిక్ ఇది, రాజకీయ జేఏసీ కార్యక్రమాలు. అయితే గతంలో ఈ రాజకీయ జేఏసీ కార్యక్రమాలని ఏ కార్యక్రమం ఎప్పుడు జరిగిందని అంటే తెలంగాణకు సంబంధించి సాగరహారం ఏ డేట్ని జరిగిందని 4 డేట్లు ఇచ్చి అడగటం జరిగేది. లేదా మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగిందని 4 డేట్లు ఇచ్చి అడగటం జరిగేది. కానీ ప్రజెంట్ ట్రెండ్స్ ప్రకారం ఈ జేఏసీ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు అయినా కానీ వాటి యొక్క కాలక్రమాన్ని, క్రోనాలజీని అడగటం జరుగుతుంది. అటు ఆరోహణ క్రమంలో కావచ్చు, అవరోహణ క్రమంలో కావచ్చు, వాటి యొక్క క్రోనాలజీని అడగటం జరుగుతుంది. అంటే కాలాలకు సంబంధించి కానీ ఆ ప్రదేశాలకు సంబంధించి కానీ జతపరచుడు లేదా స్టేట్మెంట్ రూపంలో అడగటం జరుగుతుంది. కావున వీటిని గుర్తించడం కొద్దిగా కష్టమే. కానీ మనదైన స్థాయిలో మన యూట్యూబ్ ఛానల్లో మనం సపరేట్గా ఒక ప్రత్యేకమైన కోడ్ని రూపొందించడం జరిగింది. ఈ కోడ్ ద్వారా ఏ టాపిక్ ఇచ్చినా కానీ, ఎన్ని టాపిక్స్ ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ గుర్తించవచ్చు. అన్ని ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా నేను కోడ్ రూపంలో రాయటం జరిగింది. చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు వస్తాయి. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. 2 నుంచి 3 మార్కులు గ్యారంటీ అండి. చాలా ఇంపార్టెంటు రాజకీయ జేఏసీ కార్యక్రమాలు వరుస క్రమం కోడ్తో. మొదటిగా 2 కోడ్స్ రూపొందించడం జరిగింది. మొదటి కోడ్లోనే మొత్తం వస్తాయి. కానీ మధ్యలో మిస్ అయిన అంశాలు అంటే కోడ్కి రూపొందించేటప్పుడు లింక్ అవని టాపిక్స్ని మరొక కోడ్ రూపంలో రూపొందించడం జరిగింది. ఇక్కడ కేసీఆర్ అంటే ఇక్కడ రాజకీయ జేఏసీ అంటే మన తెలంగాణ సాధన ఉద్యమం కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఊపందుకోవడం జరిగింది. కావున నేను కోడ్ కోసం ఇక్కడ రూపొందించడం కేసీఆర్ అని పేర్కోవడం జరిగింది. కావున ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే అంశం కాదు. మన గుర్తు కోసం, మనం మైండ్ మ్యాపింగ్ కోసం ఈ విధంగా రూపొందించుకోవడం జరుగుతుంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చేసిన మాయకు అంటే కేసీఆర్ నీ మాయకు జై కొడుతూ నిమిషం పాటు సీసా నీరు త్రాగి సడక్ బంద్ చేస్తూ సంసద్ యాత్ర చేశాము అని రూపొందించడం జరిగింది. అంటే కేసీఆర్ పట్టుదలకు, కేసీఆర్ చేసిన రాజకీయంగా చేసిన తన యొక్క వ్యూహాలతో చేసిన మాయకు అని ఆ విధంగా రూపొందించడం జరిగింది. కేసీఆర్ నీ మాయకు జై కొడుతూ నిమిషం పాటు సీసా నీరు త్రాగి సడక్ బంద్ చేస్తూ సంసద్ యాత్ర చేశాము. ఇక్కడ అండర్లైన్ చేశానండి. ప్రతి అక్షరం కింద అండర్లైన్ చేశాను అంటే అది ఒక టాపిక్ లేదా ఒక అంశం కిందకే వస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా మరలా నేను కింద డేట్స్ మెన్షన్ చేస్తూ రాయటం జరిగింది. ఆ మొదటి కోడ్ని చూసినట్లయితే ఈ విధంగా రూపొందించడం జరిగింది. రెండవ కోడ్ వచ్చేసి సహాయ నిరాకరణ చేసిన విద్యార్థులు, న్యాయవాదులు పట్టాలపైకి ఎక్కి మిలియన్ మార్చిలో పాల్గొన్నారు. ఆకలి వేయడంతో వంట వార్పు చేసుకొని సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా చూడండి, సహాయ నిరాకరణ ఉద్యమం చేసిన విద్యార్థులు, న్యాయవాదులు పట్టాలపైకి ఎక్కి మిలియన్ మార్చిలో పాల్గొన్నారు. ఆకలి వేయడంతో వంట వార్పు చేసుకొని సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఇవి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఇందులో వచ్చాయి. నెక్స్ట్ మొదటి కోడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, నీ మాయకు జై కొడుతూ నిమిషం పాటు సీసా నీరు త్రాగి సడక్ బంద్ చేస్తూ సంసద్ యాత్ర చేశాము. ఇక్కడ మొదటిగా ఓయూ జేఏసీ కార్యక్రమాలు డిసెంబరు 30, 2009 నుంచి ప్రారంభమైంది. తొలి బంద్ డిసెంబర్ 30న జరిగింది. ఏవైతే కోడ్ రూపంలో రాలేదో, కోడ్లో మ్యాచ్ చేయడానికి గెలవలేదు, వాటిని నేను బాక్స్ రూపంలో చూపించడం జరిగింది. జనవరి 16, 2010న రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది.
ప్రారంభమైన అంశాలని అంశాలను పేర్కొనడం జరిగింది. ఇక్కడ నీ మాయకు ఈ కోడ్లో మొదటి కోడ్లో నీ అంటే నిరాహార దీక్షలు. నెక్స్ట్ మొదటి కోడ్లో మా అంటే మానవహారం. మానవహారం ఫిబ్రవరి 4, 2010 మరి ఫిబ్రవరి 5, 2010లో మానవహారం పాటించడం జరిగింది. 500 కిలోమీటర్లు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, రెండు కూడా ఆలేనండి. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ అలా కూడా అడగవచ్చు. మానవహారం 500 కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పాటించడం జరిగిందని అడుగుతారు. లేదా కోదాడ నుంచి హైదరాబాద్ వరకు 200 కిలోమీటర్లు మానవహారం పాటించడం జరిగింది. ఇక్కడ మా అంటే మానవహారం. నెక్స్ట్ ఇక్కడ యా అంటే యాత్ర, బస్సు యాత్ర. బస్సు యాత్ర ఎప్పుడు జరిగింది? మార్చి 2010 బస్సు యాత్రను చేయటం జరిగింది. గన్ పార్క్ నుంచి హన్మకొండ వరకు, మరల గన్ పార్క్ నుంచి మన్గూరు వరకు ఈ రాజకీయ జేఏసీ సభ్యులు ఈ బస్సు యాత్రను చేయడం జరిగింది. గన్ పార్క్ నుంచి హన్మకొండ, గన్ పార్క్ నుంచి మన్గూరు. దీనిని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ యా అంటే బస్సు యాత్ర. నీ మాయకు అని ఉన్నాం కదా, మరి మాయకులో కు ఉంది కాబట్టి ఇక్కడ కు వచ్చేసి కు అంటే కలెక్టరేట్లు. కు అంటే కలెక్టరేట్ల ముట్టడి. అది కూడా చూడండి, ఇక్కడ కలెక్టరేట్ల ముట్టడి 2011లో చేయడం జరిగింది. 10-11 జనవరి 2011లో కలెక్టరేట్లను ముట్టడించడం జరిగింది. నీ మాయకు జై కొడుతూ. జై కొడుతులో జై అంటే ఇక్కడ జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 ఫిబ్రవరి 2011లో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై కొడుతూ నిమిషం పాటు. మరి నిమిషం పాటు అన్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే జై కొడుతూ జై అంటే జైలు బరో, నిమిషం పాటు అంటే ఇక్కడ నీ వచ్చేసి సహాయ నిరాకరణ. ఇక్కడ నీ అంటే సహాయ నిరాకరణ. చూడండి, సహాయ నిరాకరణ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 17 ఫిబ్రవరి 2011 నుంచి 4 మార్చి 2011 వరకు 16 రోజులు చేయడం జరిగింది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది అని అడగవచ్చు. ఎన్ని రోజులు జరిగిందంటే 16 రోజులు, 16 డేస్ అలా గుర్తుపెట్టుకోండి. 16 డేస్ సహాయ నిరాకరణ అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 21 ఫిబ్రవరి 2011లో చెలో అసెంబ్లీని విద్యార్థులు చేస్తే చెలో రాజ్భవన్కి న్యాయవాదులు చేశారు. ఇక్కడ న్యాయవాదులు రాజ్యాంగపరంగా న్యాయవాదులు కావున రాజ్భవన్ అలా గవర్నర్ అలా గుర్తుంచుకోండి. విద్యార్థులు అసెంబ్లీకి వెళ్ళారు, ఓటేసే వాళ్ళు విద్యార్థులు అనుకోండి, అలా అసెంబ్లీకి వెళ్ళారు అలా అనుకోండి. ఫిబ్రవరి 2011. మార్చి 1, 2011లో పల్లె పట్టాల పైకి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ నిమిషం పాటు. నిమిషం అని కోడ్ ఉంది కదా, నీ మాయకు జై కొడుతూ నిమిషంలో నీ అంటే సహాయ నిరాకరణ అయిపోయింది. ఇవి రెండు కోడ్లో రాలేదు, మొదటి కోడ్లో రాలేదు కావున వీటిని బాక్స్ రూపంలో సూచించడం జరిగింది. ఈ రెండు బాక్స్ రూపంలో సూచించడం జరిగింది. ఈ బాక్స్ రూపంలో సూచించడం వాడిని మరొక కోడ్లో, రెండవ కోడ్లో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 10 మార్చి 2011లో మిలియన్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మిలియన్ మార్చ్ మార్చిలో జరిగింది. అలా గుర్తుంచుకోండి. 16 విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఎక్కడ జరిగింది? ఇది ట్యాంక్ బండ్ పైన. నెక్స్ట్ 19 జూన్ 2011లో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ రోడ్స్ అండ్ కుక్స్ అనే కార్యక్రమం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరు? గద్దర్ మరియు విమలక్క. ఇది రెండవ కోడ్లో వస్తుంది. నెక్స్ట్ ఈ నిమిషం అనే కోడ్లో ఇక్కడ సా అంటే సకల జనుల సమ్మె. ఇక్కడ నిమిషం అనే కోడ్లో సా అంటే సకల జనుల సమ్మె. నిమిషం మిలియన్ మార్చ్ అయిపోయింది. సహాయ నిరాకరణ మిలియన్ మార్చ్ సకల జనుల సమ్మె. ఈ సకల జనుల సమ్మె దాదాపుగా 42 రోజులు, మొత్తం 42 రోజులు జరిగింది. 13 సెప్టెంబర్ నుంచి. ఇది కూడా గుర్తుంచుకోనండి, 2011 మిలియన్ మార్చి 2011, సకల జనుల సమ్మె కూడా 2011. చాలా చాలా ఇంపార్టెంట్. రెండు మెయిన్ కూడా ఒకేసారి జరిగే. సహాయ నిరాకరణ 13 సెప్టెంబర్ నుంచి
13 సెప్టెంబర్ 2011 నుంచి 24 అక్టోబర్ 2011 వరకు 42 రోజులు జరిగింది. ఈ 42 రోజుల పాటు అందరు రాష్ట్రంలో అంటే తెలంగాణ ప్రాంతంలోని అందరు ఉద్యోగులు సకల జనులు సమ్మె చేయటం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ 42 రోజులు సకల జనులు సమ్మెలో పాల్గొన్నారు. 13 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు 35 రోజులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరలా 13 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 35 వరకు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. 18 సెప్టెంబర్ నుంచి 16 అక్టోబర్ వరకు 27 రోజులు ఆర్టీసీ కార్మికులు పాల్గొనడం జరిగింది. ఇది కూడా చూడండి, సకల జనుల సమ్మె ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ అలా గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో లేదా సైనిక చర్య ప్రారంభమైంది కదా, అదే డేటున సకల జనుల సమ్మె కూడా ప్రారంభమైంది. అలా గుర్తుంచుకోండి. అందరు ఉద్యోగులు 42 రోజులు, టీచర్స్ 35 రోజులు, సింగరేణి కార్మికులు 35 రోజులు, ఆర్టీసీ ఉద్యోగులు 27 రోజులు చేయటం జరిగింది. ఎందుకంటే జతపరచమని ఈ రోజులు ఒకవైపు ఇచ్చి, ఈ ఉద్యోగుల వివరాలు ఒకవైపు ఇచ్చి జతపరచమని అడగటానికి అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ఇక్కడ నిమిషం పాటు సకల జనుల సమ్మె వచ్చింది. సీసా నీరు త్రాగి, ఇక్కడ సి అంటే సీసాలో సి అంటే సింగరేణి యాత్ర. చూడండి, సింగరేణి యాత్ర, సింగరేణి బొగ్గు గనులకి యాత్ర చేయటం జరిగింది 2011. కోదండరాం నాయకత్వంలో ఖమ్మంలోని బొగ్గు గనుల్ని సందర్శించారు. మల్లెపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో కరీంనగర్లోని బొగ్గు గనులను యాత్ర చేయడం జరిగింది. పిట్టల రవీందర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని బొగ్గు గనుల్ని సందర్శించడం కోసం ఈ యాత్ర చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. కోదండరాము ఖమ్మం, మల్లెపల్లి లక్ష్మయ్య కరీంనగర్, పిట్టల రవీందర్ ఆదిలాబాద్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ చూసినట్లయితే సీసా నీరు త్రాగి అన్నాం కదా. ఇక్కడ సి అంటే సింగరేణి యాత్ర అయిపోయింది. మరల సా అంటే సాగరహారం. సాగరహారం చాలా చాలా ఇంపార్టెంట్. సాగరహారం, దీన్ని తెలంగాణ మార్చ్ అంటాం. ఇది ఒకటే 2012లో జరిగింది. 2012లో జరిగిన ఏకైక కార్యక్రమం అంటే అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఓన్లీ సాగరహారం తెలంగాణ మార్చి ఒకటే. ఈ విధంగా కూడా మీరు ఇయర్స్ని డివైడ్ చేయడానికి, క్రోనాలజీని డివైడ్ చేయడానికి అవకాశం ఉంది. 2012లో కేవలం తెలంగాణ మార్చి లేదా సాగరహారం మాత్రమే జరిగింది. అది కూడా సెప్టెంబర్లోనే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సీసా నీరు త్రాగి సడక్ బంద్. ఈ సడక్ బంద్ అనేది 2013లో జరిగింది. 2013 మార్చిలో జరిగింది. సడక్ బంద్ 44వ జాతీయ రహదారి. ఈ సడక్ బంద్ కార్యక్రమం అనేది 44వ జాతీయ రహదారిని నిర్బంధించడం జరిగింది, బంద్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి? శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ఈ సడక్ని బంద్ చేయడం జరిగింది. తర్వాత మరొక కార్యక్రమం 2013లో సంసద్ యాత్ర. 29 ఏప్రిల్ 2013లో సంసద్ యాత్ర అంటే, సంసద్ అంటే పార్లమెంటుకు ఓయూ చేసి యాత్ర చేయడం జరిగింది. ఆ రైలు పేరు, వీరు వెళ్ళిన రైలు పేరు తెలంగాణ ఎక్స్ప్రెస్ అండి. సంసద్ యాత్ర చేసిన రైలు పేరు ఏంటంటే తెలంగాణ ఎక్స్ప్రెస్. చివరిగా 2013లో నిర్వహించినటువంటి కార్యక్రమం చెలో అసెంబ్లీ. ఇది లాస్ట్ చివరి కార్యక్రమం. 2013లో దాదాపు ముఖ్యమైన కార్యక్రమాలు 3 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాన్ని గుర్తుంచుకోండి. 2012లో వచ్చేసి ఏకైక కార్యక్రమం ఒకటే సాగరహారం జరిగింది. మ్యాక్సిమం అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా 2011లోనే చేయటం జరిగింది. 2010లో మెయిన్ ముఖ్యమైన కార్యక్రమాలు వచ్చి రిలే నిరాహార దీక్షలో మానవహారం, అదేవిధంగా బస్సు యాత్ర. కేవలం ఈ 4 కార్యక్రమాలు మాత్రమే చేశారు. మిగతా అన్నీ కూడా 2011లోనే ఉంటే ఆ విధంగా గుర్తుంచుకోండి. 2012లో ఒకే ఒక కార్యక్రమం సాగరహారం లేదా తెలంగాణ మార్చు. తర్వాత 2010లో అన్నీ కూడా ప్రారంభ కార్యక్రమాలు, అంటే జనాల్ని సమీకరించే కార్యక్రమాలు. ఇవన్నీ కూడా రిలే నిరాహార దీక్షలు కావచ్చు, మానవహారం కావచ్చు, బస్సు యాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా జనాలను సమీకరించే కార్యక్రమాలు 2010లో జరిగినాయి. 2013లోకి వచ్చేసరికి అన్నీ కూడా ఇంపార్టెంట్, అంటే జనాలను సమీకరించారు.
ముఖ్యమైన కార్యక్రమాల్లో నిరసనలు తెలియజేశారు, నిర్బంధాలు తెలియజేశారు. చివరికి ఈ పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటును స్తంభింపజేయడానికి అతి ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. అవే సడక్ బంద్ ఒకటి. అందుకని జాతీయ రహదారి నిర్బంధించడం ద్వారా సంసద్ యాత్ర, పార్లమెంటుకు యాత్ర చేయడం, అంటే పార్లమెంట్ సభ్యులను కలవటం, చెలో అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు కలవటం. ఈ విధంగా కూడా చివరికి ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాలు వస్తాయి. మొదట్లోనే జనాల సమీకరణకు సంబంధించిన అంశాలు వస్తాయి. ఈ జనాలను సమీకరించిన తర్వాత 2011లో ప్రధాన నిరసన కార్యక్రమాలు వస్తాయి. మిలియన్ మార్చ్ కావచ్చు, అదేవిధంగా సకల జనుల సమ్మె కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, వంట వార్పు కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా 2011లో వస్తాయి. ఆ విధంగా కూడా గుర్తుంచుకోండి. మరి తర్వాత రెండవ కోడ్లో వచ్చేసి సహాయ నిరాకరణ చేసిన విద్యార్థులు, న్యాయవాదులు పట్టాలపైకి ఎక్కి మిలియన్ మార్చిలో పాల్గొన్నారు. ఆకలి వేయడంతో వంట వార్పు చేసుకొని సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఇది కూడా ఒక రిలేటెడ్గా ఒక పారాగ్రాఫ్ రూపంలో నేను కోడ్ రూపొందించాను. చూడండి, ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం చేసిన విద్యార్థులు, న్యాయవాదులు, అంటే విద్యార్థులే చెలో అసెంబ్లీ చేశారు, న్యాయవాదులే చెలో రాజ్భవన్ చేశారు. వీరు పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమం కోసం పట్టాలపైకి ఎక్కి మిలియన్ మార్చిలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ చేసిన విద్యార్థులు, న్యాయవాదులు పట్టాలపైకి ఎక్కి మిలియన్ మార్చిలో పాల్గొన్నారు. వీరు బాగా అలసిపోవటంతో, ఆకలి వేయటంతో వంట వార్పు చేసుకొని చూడండి సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఈ విధంగా కూడా రిలేటెడ్గా కూడా గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఏ అంశాన్ని ఇచ్చినా, ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా, ఏ నిరసన కార్యక్రమం కావచ్చు, ప్రచార కార్యక్రమం కావచ్చు, యాత్రలు కావచ్చు, ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ ఈజీగా గుర్తించవచ్చు. ఈ కోర్సుని 1-2 సార్లు చదువుకొని చూసినట్లయితే ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు మీకు వస్తాయనటంలో అతిశయోక్తి లేదు. ఇది నేను నా అనుభవంతో చెప్తున్న విషయం. చాలా ఇంపార్టెంటు. ఈజీగా అంటే రిలేటెడ్గా కాకుండా మనం జనరల్గా బేసిక్గా చూసినట్లయితే 2010లో అన్నీ కూడా జన సమీకరణ సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. జనాన్ని సమీకరించిన తర్వాత 2011లో నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. 12లో ఏకైక కార్యక్రమం తెలంగాణ మార్చ్ ఒకటి ఉంది. 13 చివరిగా ప్రజాప్రతినిధుల్ని కలవటం కోసం జరిగిన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.